సాయి కుమార్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'ఆరి'. అయితే సాయి కుమార్ గారు ఈ 'ఆరి' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కమిటీ కుర్రాళ్ళు'. అయితే ఈ 'కమిటీ కుర్రాళ్ళు' మూవీతో ఒక మంచి హిట్ వచ్చింది సాయి కుమార్ గారికి. అయితే సాయి కుమార్ గారు ఈ 'కమిటీ కుర్రాళ్ళు' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ఆరి' మూవీతో మన ముందుకు వస్తున్నారు సాయి కుమార్ గారు. చూడాలి సాయి కుమార్ గారికి ఈ 'ఆరి' మూవీతో కూడా ఇంకొక పెద్ద హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఆరి' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఆరి' మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది శ్రీనివాస్ రామరెడ్డి ఇంకా శేషు మరంరెడ్డి. అలానే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది బి జయశంకర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సాయి కుమార్, అనసూయ భరద్వాజ్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'ఆరి' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అనసూయ గారు. అయితే అనసూయ గారు ఈ 'ఆరి' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'సింబా'. అయితే 'సింబా' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ 'సింబా' మూవీతో అనసూయ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే అనసూయ గారు ఈ 'సింబా' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'ఆరి' మూవీతో మన ముందుకు వస్తున్నారు అనసూయ గారు. చూడాలి అనసూయ గారికి ఈ 'ఆరి' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఆరి' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'ఆరి' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'ఆరి' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ 'ఆరి' మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ 'ఆరి' మూవీని ఈ 2025 సమ్మర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'ఆరి' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే 'ఆరి' మూవీతో సాయి కుమార్ గారికి ఇంకా అనసూయ భరద్వాజ్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'ఆరి' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.